ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప 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 అంటూ పుష్ప మాని అనే నడుస్తూ ఉంది. ఈరోజు భారీ అంచనాలతో పుష్ప 2 చిత్రం విడుదలైపోయింది. నిన్న కొన్ని ప్రాంతాలలో ఈ పుష్ప 2కి సంబంధించినటువంటి బెనిఫిట్ షోలు అయితే పడ్డాయి. బెనిఫిట్ షో చూసిన తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు అలాగే వేరే హీరోకి చెందినటువంటి ఒక అభిమాని మధ్య ఒక వాగ్వివాదం అయితే జరిగింది. ఆ వాగ్వివాదానికి కారణం ఏంటి అనేది మనం ఒకసారి కనుక చూసేటువంటి ప్రయత్నం చేస్తే, ఈ విజువల్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను అల్లు అర్జున్ అభిమాని కాదు అనేది అయితే ఈ వీడియో చూసిన వాళ్ళు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇతను పుష్ప 2 చిత్రాన్ని వీక్షించేందుకు నిన్న బెనిఫిట్ షోకి వెళ్ళారు. బెనిఫిట్ షో చూసిన తర్వాత బయటకు వచ్చి పుష్ప 2 చిత్రం ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు, సెకండ్ హాఫ్ దారుణంగా ఉంది, అసలు సెకండ్ హాఫ్లో అల్లు అర్జున్ యాక్టింగ్ చాలా ఆర్టిఫిషియల్గా ఉంది, ఆయన నటనే బాలేదు అంటూ ఇతను చెప్పుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, పక్కన ఉన్నటువంటి అల్లు అర్జున్ అభిమానులు మాత్రం ఇతనితో వాదించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అది ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరి ఫ్యాన్ అయినా సరే బైక్ సలాం కొట్టాల్సిందే. ఆ రేంజ్లో ఉంది జాతర ఎపిసోడ్ అయితే. ఆ 10-15 మినిట్స్ అసలు నేషనల్ అవార్డ్ ఈజీగా వచ్చేస్తుంది. ఆ 10-15 మినిట్స్ ఆ లెవెల్లో ఉంది. తెలుగు ఇండస్ట్రీలో గుర్తున్నంత కాలం ఆ మూవీ గురించి అయితే, ఆ సీక్వెన్స్ గురించి అయితే చెప్పుకుంటారు. జాతర ఎపిసోడ్ ఆ లెవెల్లో వచ్చింది. అది తీసేస్తే మిగతా సినిమా మొత్తం ఎందుకో మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు, కంప్లీట్గా రీచ్ అవ్వదు ఎక్కడ కూడా. మనం ఏదైతే పార్ట్ 1 తర్వాత మనం ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం కదా, వీళ్ళిద్దరి మధ్య ఎలా క్లాష్ ఉంటుంది, లేదంటే మిగతా వాళ్ళ గురించి ఎలా వస్తున్నారు, ఆ విషయంలో ఎక్కడ కూడా మన ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు. అట్లీస్ట్ మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి. మన ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాలి. ఇగో ఇతనేమో అల్లు అర్జున్ అభిమాని, అసలు నీకు ఎక్కడ సినిమా నచ్చలేదు, నీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ రీచ్ అవ్వలేదు అంటూ ఇతన్ని ప్రశ్నించేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. ఇతను సినిమా చూసి వచ్చిన తర్వాత తన వ్యక్తిగత అభిప్రాయాన్ని తాను చెప్పేటువంటి స్వేచ్ఛ అయితే ఉంటుంది. కానీ కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి సినిమా తీసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఉన్నటువంటి కోపంతో కొంతమంది కావాలనే సినిమా మీద నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ అల్లు అర్జున్ ఆర్మీ, అంటే అల్లు అర్జున్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు వారించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అందుకు ఉదాహరణగా ఈ వీడియోని మనం చెప్పుకోవచ్చు. ఈ వీడియోలో ఇతను సినిమా మొత్తం అంత మనం ఎక్స్పెక్ట్ చేసినంత ఏం లేదు, కొన్ని సీన్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి, ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ పార్ట్లో మాత్రం అంటే సెకండ్ హాఫ్లో మాత్రం అసలు అల్లు అర్జున్ నటన బాలేదు, చాలా ఆర్టిఫిషియల్గా అనిపించింది, అతను కిల్లి నోట్లో పెట్టుకొని చెప్పేటువంటి డైలాగులు ఎవరికి అర్థం కాలేదు అంటూ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని మీడియా ముందుకు వచ్చి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ అభిమాని అతన్ని అడ్డుకొని వారించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే సినిమా అంతా బాగుంది కానీ నువ్వు సినిమా బాగాలేదంటూ చెప్తున్నావు, ఇది ఎక్కడ న్యాయం అంటూ కూడా ఇతను ప్రశ్నించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఏది ఏమైనప్పటికీ సినిమా విడుదల కంటే ముందు కూడా, అంటే ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులకి అలాగే ఇటు అల్లు అర్జున్ అభిమానులకి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందంటూ కొన్ని వార్తలు మనం చూసినటువంటి నేపథ్యంలోనే, అలాగే మెగా కుటుంబానికి అల్లు కుటుంబానికి మధ్య కొన్ని చీలికలు ఉన్నాయంటూ కూడా కొన్ని వార్తలు చూసినటువంటి నేపథ్యంలోనే ఆ వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇటు మెగా కుటుంబం అలాగే ఇటు అల్లు కుటుంబం కూడా ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా ఈ అభిమానుల్లో కోల్డ్ వార్ అనేది అయితే తగ్గలేదు. అది సినిమా మీద అయితే ప్రభావాన్ని బలంగా చూపించేలాగైతే ఈ సన్నివేశం, ఈ వీడియో చూసి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇతను సినిమా చూడడం, బయటికి రావడం, నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేయాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇతను అసలు సినిమా ఎక్కడ బాగాలేదు, సినిమా అంతా అద్భుతంగా ఉంది కదా, సినిమా బాగాలేదని ఎందుకు చెప్తున్నారు, సినిమాలో ల్యాగ్ ఉందని ఎందుకు చెప్తున్నారు, మీరు ఎక్కడ ప్రూవ్ చేయగలరు అంటూ ఇతను ప్రశ్నిస్తున్నాడు. ఇతను ఏం చెప్తున్నాడు అంటే, పుష్ప సినిమానే యావరేజ్గా ఆడింది, ఇప్పుడు పుష్ప 2 కూడా వ్యక్తిగతంగా ఇతనికి కొన్ని అభిప్రాయాలు అయితే ఉండి ఉండొచ్చు, ఇతని అభిప్రాయాన్ని కూడా మీడియా ముందు ఆయన వ్యక్తం చేసి ఉండొచ్చు, కానీ అది అల్లు అర్జున్ అభిమానుల మనోభావాలను అయితే
దెబ్బతీసేలాగా ఉంది అంటూ కూడా అల్లు అర్జున్ అభిమానులు అయితే వాపోతూ ఉన్నారు. ఎందుకంటే సినిమా చాలా అద్భుతంగా ఉంది, మా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలా ఉంది. కొన్ని సన్నివేశాలు అయితే గూజ్ బంప్స్ తీసుకొస్తున్నాయి, కొన్ని డైలాగ్స్ అసలు అద్భుతంగా ఉన్నాయి. ఇక పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ నటన ఎక్స్ట్రాడినరీగా ఉంది అంటూ అల్లు అర్జున్ ఆర్మీ చెప్తూ ఉంటే, ఇతను మాత్రం పుష్పరాజ్ నటన కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది, అతను చెప్పేటువంటి డైలాగ్లో ఆ డెలివరీలో అంత పసలేదు అంటూ ఇతను చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. వీళ్ళేం ప్రశ్నిస్తున్నారంటే, ఇప్పుడు నువ్వు పుష్ప చిత్రాన్ని యావరేజ్ అని చెప్తున్నావు కదా, మరి పుష్ప చిత్రం యావరేజ్ అయినప్పుడు నువ్వు పుష్ప 2 చిత్రాన్ని ఫస్ట్ రోజే అది బెనిఫిట్ షోకే ఎక్కువ ధరకి వెచ్చించి రావాల్సిన అవసరమే ఉంది, సినిమా చూసి నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేయడానికి మాత్రమే సినిమాకి వచ్చావంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ అభిమానులు అయితే వారించేటువంటి ప్రయత్నం చేశారు. ఇతను సినిమా చూసి నిజంగా బయటకు వచ్చి అయితే ఒకలాంటి నెగిటివ్ టాక్ని స్ప్రెడ్ చేయాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు అనేది ఈ వీడియో చూస్తే క్లియర్గా మనకు అర్థమవుతుంది. సినిమా ఎలా ఉన్నా సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని, వారికి నచ్చిందా లేదా, వారికి ఏ సన్నివేశాలు నచ్చాయి, ఏ సన్నివేశాలు నచ్చలేదు అని చెప్పేటువంటి హక్కు అయితే ప్రతి ఒక్కరికి ఉంది, ఆ స్వేచ్ఛ అయితే ప్రతి ఒక్కరికి ఉంది. అయితే నిజంగా హిట్ అయిన సినిమాని కూడా అల్లు అర్జున్ మీద కోపంతో అది ఫట్ అని చెప్పడం మాత్రం అన్యాయం అంటూ ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు అయితే పెద్ద ఎత్తున వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నిజంగా అంటే ఇప్పుడు పుష్ప 2 టాక్ కనుక తీసుకుంటే మిక్స్డ్ టాక్ ఉంది. అంటే ఏ చిత్రం విడుదలైనా సరే మొదటి షో నుంచి కూడా ఒకలాంటి మిక్స్డ్ టాక్ అయితే స్టార్టింగ్లో ఉంటుంది, తర్వాత అది హిట్టా లేదా ఫట్టా అనేటువంటి టాక్, అంటే ఒరిజినల్ టాక్ అనేది బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి నిన్న బెనిఫిట్ షోలు పడినటువంటి నేపథ్యంలో ఆ బెనిఫిట్ షోలు కొంతమంది ఏమో సూపర్ హిట్ బ్లాక్ బాస్టర్ అని చెప్తూ ఉంటే, మరికొంతమంది ఏమో మా అంచనాలకు ఈ చిత్రం రీచ్ అవ్వలేదు, ఈ చిత్రంలో సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ ఉంది, అలాగే ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ ఉందంటూ రకరకాల అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ వ్యక్తి కూడా సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత తన అభిప్రాయాన్ని అయితే తాను వ్యక్తం చేశాడు. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో నిజంగా ఏమాత్రం తప్పలేదు, అలాగే ఇతను ప్రశ్నించడంలో కూడా నిజంగా ఏమాత్రం తప్పలేదు. ఎందుకంటే వాళ్ళ అభిమాన హీరోకి సంబంధించినటువంటి చిత్రం విడుదలైంది, వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇతను వచ్చి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు మాత్రం దాన్ని చూస్తూ ఎందుకు ఉండాలి అంటూ కొంతమంది నెటిజన్లు అయితే అల్లు అర్జున్ అభిమానులకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరికొంతమంది నెటిజన్లు అలాగే ఇతర హీరోలకు సంబంధించినటువంటి అభిమానులు, అల్లు అర్జున్ మీద ముఖ్యంగా కోపంగా ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం అసలు సినిమాలో ఏం లేదు, పుష్ప 1 మొత్తం కూడా, అంటే పుష్ప చిత్రంలో మొత్తం ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ మీద నడిచినటువంటి కథ ఆధారంగా దాన్ని తెరకెక్కించారు. కానీ పుష్ప 2లో ఎర్రచందనం మీద ఆ సన్నివేశాల మీద తీసినటువంటి సీన్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి అంటూ కొంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు.